వాళ్ళు ఏం చేశారు, ఆయన డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది. ఆయనతో 4 ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళు 4లో 5లో ఒకటి మ్యారీడ్ 1 year ఓల్డ్ అని చెప్పి, ప్లస్ ఇంకోటి 4 వాళ్ళ ఫ్యామిలీ చూడండి, వాళ్ళ ఫాదర్ మదర్ ఒక కోత, వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడతారు. సో ప్రజలు మనం ఆ స్టేట్మెంట్ వెనుక ఒక సీరియస్నెస్ రావాలి. అవును, నేను చేస్తే డ్రైవ్ చేయవద్దు, నేను వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, వేరే వాళ్ళని చంపే అవకాశం ఉంది, అందుకు మనం 304 పార్ట్ కడుతున్నాం. అంటే కల్పిబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, అంటే ఆల్మోస్ట్ మర్డర్ కంటే కొంచెం తక్కువ. సార్ ఇప్పుడు ఈ టెర్రరిస్టులు అనే వ్యాఖ్యల వెనుక ఇంత ఉంది, మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి సార్? ఈ వ్యాఖ్యలు ఇంత ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం వెనుక మీరు చేసిన ఎక్సర్సైజ్ ఏంటి? వీటన్నిటికీ సంబంధించి కారణాలు ఏంటి? ఇంత పెద్ద వ్యాఖ్యలు ఒక దేశవ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశమైన నేపథ్యంలో దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ మన దగ్గర ఈ సంవత్సరం తగ్గిన, బట్ దాంట్లో కూడా మనము ఎక్కువ మంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం వల్లనే చాలామంది చనిపోవడం జరిగింది. దాదాపు 150 మరణాల్లో వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ 30% మన దగ్గర ఉన్న డెత్స్లో వీళ్ళే ఎవరు డ్రంక్ చేసి డ్రైవ్ చేసిన వాళ్ళే చనిపోవడం జరిగింది. లేదంటే కొంతమందికి జైలు శిక్ష కూడా పడుతుంది. ఆల్మోస్ట్ 15 days నుంచి కొంతమంది 3 months దాకా కూడా శిక్ష పట్టిన సందర్భాలు ఉన్న 3 months దాకా వాళ్ళు లైసెన్స్ కూడా క్యాన్సిల్ కావడం జరుగుతుంది. కొన్ని చోట్ల ఫైన్ కూడా కట్టడం జరుగుతుంది. ఇంకా మనం ఒక స్టెప్ ముందేసి వాళ్ళు ఎక్కడెక్కడ జాబ్ చేస్తున్నారు ఆ కంపెనీ కూడా రాసి అక్కడ కూడా వాళ్ళు ఉద్యోగం పోయినట్లు కూడా మనం రాయడం జరిగింది. చాలామంది మన ఐటీ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా ఉద్యోగం పోవడం జరిగింది.